దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్. భారతదేశ ప్రథమ వ్యక్తి పౌరురాలిగా అద్భుతమైన సందేశం ఈరోజు ఇచ్చారు. ఇదే క్రమంలో మీకు బహిరంగంగా చేసుకునే విన్నపము విజ్ఞప్తి ఏమంటే, 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో కేవలం 550 మంది పార్లమెంటు సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు 175 మంది ఎమ్మెల్యేల స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ అభివృద్ధి మనుగడ కోసం వాస్తవాన్ని యథార్థాన్ని తెరమరుగు చేసి విచిత్రమైన పోకడలు సమాజంలో అభివృద్ధి చేసి వాస్తవం తెరమరుగు అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. భావితరాల కన్నా అయిపోయిన చరిత్రతో భవిష్యత్తు తరాల కన్నా వాస్తవాన్ని తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. భారత రాజ్యాంగాన్ని వ్రాసిన వ్యక్తి ఎవరు, వ్యక్తులు ఎవరు, వాస్తవాన్ని బహిర్గతపరిస్తే ఈ కొట్లాటలు, ఈ కుమ్ములాటలు, ఈ వితండ వాదనలు, మూర్ఖపు వాదనలు, ఆవేశాల నుంచి సమాజం చాలా దూరం పోతుంది. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని స్వార్థానికి వాడుకుంటూ యథార్థాన్ని తెరమరుగు చేశారు. కాబట్టి వాస్తవాన్ని భవిష్యత్తు తరాలకి తెలియచేస్తే అద్భుతమైన భారతావనిని చూస్తాము. వైషమ్యాలు, సామాజికంలో వింత పోకడలకు అభివృద్ధి చేస్తూ వ్యక్తుల మధ్య ఒక 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 భావన, ఒక భేదం, ఒక కోపం, ఒక ఆక్రోశం, ఇవన్నీ డెవలప్ అవుతూ వస్తున్న క్రమంలో యథార్థాన్ని, వాస్తవాన్ని బహిర్గతపరిస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది, అందరికీ వాస్తవాలు తెలుస్తాయి. ఆ రోజే అద్భుతమైన భారతావని అని అనుకుంటాం. చరిత్రను తప్పుడుగా వక్రీకరించి యథార్థాన్ని సమాజానికి భావితరాలకు తెలియకపోతే ఈ విధమైన పోకడ నడుస్తూనే ఉంటుంది. ఎన్ని ఏళ్ళు చదువుకున్న వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, చదువుకున్న వాడు ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అధికారులు అనుకున్నటువంటి ప్రభుత్వ అధికారులైనటువంటి ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నించే ధైర్యాన్ని ఇవ్వండి, ప్రశ్నించాలి అనే ఆలోచన సమాజానికి కలిగియండి, మాట్లాడాలి ఆ స్వేచ్ఛను, ఆ యొక్క అధికారాన్ని, హక్కును జీవం పోస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. సో భవిష్యత్ తరాలకు భారత రాజ్యాంగం అనేది ఎవరు రచించారు, ఏ సందర్భంలో రచించారనేది భవిష్యత్ తరాలకు 140 కోట్ల జనాభాకు తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము.